మరి ప్యాచ్ పాస్టర్ సీఆర్ గారికి ప్రత్యేక వందనాలు. మరి దానికి ఇక ఆహ్వానించిన మరి స్త్రీలైన వారికి స్త్రీల సమాజం వారికి నా ప్రత్యేక వందనాలు. మరి స్త్రీల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎల్సిసి పిసిసి వారికి పెద్దలకు నా వందనాలు. మరి యూత్ సండే స్కూల్ బిడ్డలు కూడా స్త్రీల శుభాకాంక్షలు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అన్ని సంఘాలు కూడా మరి ముద్దా ప్రవక్త గురించి మనకి ఇచ్చిన పాఠ్యభాగాలు మనం చదువుకున్నాం. మరి రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 14 నుంచి 20 వరకు, అలాగే మరి దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 20 వచనం కూడా ఈ ముద్దా ప్రవక్త గురించి రాయబడింది. మరి ఆఖరి లోకల్ సంఘాల్లో మరి పునరుద్ధాన ఆదివారం తర్వాత ఆదివారం స్త్రీల ఆదివారంగా మన ఏఎస్సీ వారు ప్రకటించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం స్త్రీల ఆదివారం మరి ఏప్రిల్ 27వ తారీఖు పునరుద్ధాన ఆదివారం తర్వాత మరి స్త్రీల ఆదివారంగా మనం చెప్పుకుంటున్నాం. మరి అనేక సంఘాలు కూడా మరి ఈరోజు మనకి ఇచ్చిన అంశం కొల్లా ప్రవక్తని. మరి ఆ ప్రవక్త ఎలా ఉందో మన దేవుడు లేఖనాలు మాటలు చదువుకున్నాం. మరి ప్రార్థన చేసిన దేవుని వాక్యం ప్రారంభించాం. మహాపరిశుద్ధుడు ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ఇంతవరకు మీరు పాటల ద్వారా మీరు పొందే ఆరాధనలో మీరు ఉన్నారు నాయన. బిడ్డలు చక్కగా ప్రభా నీ నామంలో వారు స్తుతించారు, ఆరాధించారు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నీకు సందేశాన్ని బిడ్డలకు నేను వివరిస్తుండగా నాయన తండ్రి ప్రభా నన్ను తిరుచాటు వల్లపరచండి. బిడ్డలకి వాక్యము ప్రభా నన్ను వాక్యం ద్వారా ప్రభా మా హృదయాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. స్తోత్రాన్ని ఆత్మతో నింపండి నాయన. నేను ఘోరంగా మాట్లాడండి ప్రభా. స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరికి వెనగలిగి చేసి గ్రహించుకొని మంత్రించారు ప్రభా. నీ ఆత్మతో నన్ను అభిషేకించి నన్ను తిరుచాటు వల్లపరచండి ప్రభా. నీ వాకులు ప్రభా నా నోట నుంచి బిడ్డలకు తెలియపరచడం ప్రభా. నీ కృపను దయచేసి నడిపించమని సమస్తమైన ఘనత ప్రభావాన్ని మాత్రమే ఆలోచించమని నీ స్పర్శతనాలను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి దినము పరిశుద్ధ లేఖన గ్రంథంలో చదువుతానండి. చదవని రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 14 నుంచి 20 వరకు. మరి ఇక్కడ గ్రంథంలో మరి 2 చోట్ల కూడా రాయబడింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 22 నుంచి 23. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 22.
తర్వాత దొంగ కూడా ప్రవక్తగా ఉంది, మరి అన్న ప్రవక్తగా ఉంది, మరి తిమోతి కుమార్తెలు కూడా ప్రవచించేవారుగా ఉన్నారు, నలుగురు కుమార్తెలు ప్రవచించేవారుగా ఉన్నారు. నోవతి కూడా ప్రవక్తగా ఉంది, కానీ ఆమె చెడ్డ ప్రవక్తగా బైబిల్లో కనబడుతుంది. మరి హోదా జీవితం చాలా విశేషమైనది. మరి ఆమెలో ధైర్యం విశ్వాసం గల మరి స్త్రీగా మనకి ఈరోజు కనబడుతుంది. మన ధ్యానించము ధైర్యం విశ్వాసం గల స్త్రీ. మరి తినము దేవునితో మరి విశ్వాసం భయభక్తులు కలిగిన స్త్రీగా మరి లేఖనాల్లో మనకు కనబడుతుంది. మరి శల్లుము ఏ విధంగా యెరూషలేము ఒక భాగంలో జీవిస్తూ ఉంది. మరి అంతా తన చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మరి అక్కడ ఎంతో భయంకరమైన పాపము, మరి ఎంతో మరి విగ్రహాల వైపు తమ పితరులు విగ్రహాల వైపు మరి వారు జీవిస్తున్నారు. మరి ఏదో దేవుని సేవించకుండా దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్న కాలం అది. కానీ మరి హోదా ఏ విధంగా జీవించిందంటే తన అంత పరిస్థితులు ఎంతో మరి ప్రభావంగా ఉన్నప్పటికీ కూడా తను మాత్రం ధైర్యం విశ్వాసమైన స్త్రీగా మరి దేవుని ఎందుకు భయభక్తుల స్త్రీగా కొనివాడినట్లు మరి లేఖనాలు నాకు తెలియపరుస్తున్నాయి. మరి తన భర్త భర్త ఏం చేస్తాడని వస్త్రశాలకు అధిపతిగా ఉన్నాడు. మరి చదువు యొక్క భార్య అయిన హుల్దాను ప్రవర్తనకు పోయి మరి అతను వస్త్రశాలకు అధిపతిగా ఉన్నాడు. కానీ తన కుటుంబ విషయంలో మరి బాధ్యతలు ఎంతో నెరవేరుస్తూ అలాగే మరి తను ఎలా ఉందంటే ఒక ప్రవర్తనగా ఉంది ఆ దేశంలో. మరి ప్రవర్తనగా ఉన్నప్పటికీ తనకు ఎంతో మరి విద్యుత్ చదువులు అంటే ఒక మరి మనకి పాస్టర్ గారిలో రాయాలంటే మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసుకోవడం కానీ ఏదైనా ప్రవర్తన చెప్పే స్త్రీగా ఉంది కాబట్టి ఆమెకి ఖాళీ ఉండదు. మరి తను ఏమంటే అంత విద్యుత్ చదువులు ఉన్నప్పటికీ ఒకవైపు దేవుని మరి ప్రవచనాలు చెప్పడంలో ఆ మాత్రం వెనుకాడలేదు. మరి అలాగే ఒక భర్తకు భార్య సపోర్ట్ మరి సహకారంగా ఉంది. మరి తన బిడ్డల గురించి కానీ ఇంకా ఇతర వివరాలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మరి ఈమె భర్త కోసం మరి ఆ మామగారు మరి పేర్లు వహింపబడ్డాయి. ఈ భర్త మరి షల్లుము అనగా ప్రతిదండన. మరి ఇతను ఎక్కడ ఉన్నాడంటే ఆ యెరూషలేము పట్టణంలో రాజుపతిగా మరి వస్త్రశాలకు అధిపతిగా ఉన్నాడు. మరి ఆ వస్త్రశాలకు అధిపతిగా ఉన్నాడు. కానీ మరి ఇంకో స్త్రీ అయితే మరి మనమైతే లోకానుసారంగా ఆడంబరాలకు మరి ఆ స్త్రీ మరి లోకానుసారంగా ఆడంబరాలు కానీ మరి వెళ్ళలేనప్పుడు ఉంది. మరి ఎంతో భయభక్తి కలిగా జీవిస్తుంది. మనమైతే ఏం చేస్తాం, మరి మనకి వస్త్రాలంటే స్త్రీలైన వారికి మోజు. ఒకవేళ మన భర్తలకి మనమైనా మన వాళ్ళకి ఎందుకు అనలేదు. మరి మన స్త్రీలైన వారు ఏంటంటే ప్రతి వారికి మనకు ఆశ, ప్రతి ఒక్కరికి మరి ఫ్యాషనబుల్గా ఉండాలి, మరి ఇలా ఉండాలని ఒక కోరిక ఉంటాయి. కానీ ఈ స్త్రీ అయితే మరి ఆ విధంగా ఉండలేదు. మరి తనకు భర్త అధిపతిగా ఉంటే ఏ మోడల్ డ్రెస్ వచ్చినా ఎలాంటి మోడల్ సారీస్ వచ్చినా తన ముందుగా తెలుస్తాయి. కానీ ఎప్పుడు తన భర్తను శోధించినట్టుగా అది కావాలని అని తను ఆ విధంగా ప్రవర్తించలేదు. మనమైతే సమాజంలో కొంతమందిని చూసుకున్నా మరి మనం ప్రతిదీ ఏదైనా మోడల్కి వస్తే మనం ఆ విధంగా ఉండాలని కోరుకుంటాం. చిన్నవారి నుంచి మరి పెద్దవారి వరకు అలాగే ఉంటాం. కానీ మరి స్త్రీ అయితే అలా మనకి కనబడట్లేదు. మరి ఉండొచ్చు కానీ అత్యావసరానికి ఉండకూడదు. మరి దేవుని విషయంలో మరి ఎంతగా లోకరీతిగా ప్రభావితాలు ఉన్నా ఏదైనా చుట్టుపక్కల ప్రదేశాలంతా మరి ఏదైనా ఉన్నప్పటికీ తను మాత్రం దేవుని భయభక్తులు కలిగి జీవించింది, యథార్థతతో ఉంది. మరి ధైర్యం విశ్వాసం గల స్త్రీగా అక్కడ పట్టణంలో ఉంది తను. మరి ఆ రోజుల్లో మరి ప్రాప్తులు లేనిది ఉన్నారు, చాలా మంది ప్రాప్తులు ఉన్నారు. కానీ ఆ కాలంలో మరి ఆ బొమ్మల పట్టణంలో యెరూషలేము పట్టణంలో మరి ప్రాప్తుల గారు 20 గారు ఉన్నారు, జపన్య గారు కూడా ప్రాప్తులుగా ఉన్నారు. కానీ వారు దేవుడు నిర్మించిన స్థలాల్లో వారు ఉండటం జరిగింది. మరి ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. మరి ఆ సన్నివేశం జరిగినప్పుడు మరి వీళ్ళందరూ మరి స్త్రీ దగ్గరికి వస్తారు. మరి ఆమె ఎలా ఉందంటే దేవుని మాటలు ప్రకటించే స్త్రీగా ఉంది. మరి దేవుడు మనకు స్త్రీల వారికి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. మరి మొట్టమొదటిగా మనకి ఆదివారం తెల్లవారుజామున మనం పాట పాడుతున్నాం కదండి. తెల్లవారుగా సమాజానికి వెళ్ళింది ఎవరు? స్త్రీలైన వారే వెళ్ళారు. మొదటగా వెళ్ళి వారు మరి సమాజానికి వెళ్ళి వారి శిష్యులతో వారు చెప్తారు. మరి అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. మరి స్త్రీలే మొదటగా వెళ్ళినట్టు చూస్తున్నాం. మరి అది రూపాంతరం చెల్లించుకునే మరి
దేవుని వాక్యాన్ని మనం వదిలిపెట్టి కాదు, కానీ మనం ఏ విధంగా మన సమాజంలో, సంఘంలో, మన కుటుంబంలో, మరి దేవుని పాత్రలో, మరి దేవుని విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరి ఆ బిడ్డలు మనం ఏ విధంగా ఉండాలంటే ప్రకటించే స్త్రీగా ఉండాలంటండి. మరి కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. మరి ఎలా ఉన్నారంటే ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మరి మనకి ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మరి స్త్రీలైన వారికి ఆర్థికత లేదు. స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదని పద్ధతులు మరి ఉన్నాయి. పురుషుల కంటే తక్కువగానే మనకి మరి చూస్తారు. మరి సమాజంలో మరి ఇప్పుడు కాలంలో చూస్తే మరి చాలామంది దేవుళ్ళు మరి ఉన్నారు. మనం సంఘంలో అనేక విషయాల్లో కొన్ని విషయాలు మౌనంగా ఉండటమే మంచిది. అన్ని విషయాలు కూడా మనం ప్రదర్శించకూడదు. మరి ఈ స్త్రీ మరుగులు పడింది. స్త్రీ కోసం మరి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ కొద్ది మాటలు మరి 2 గ్రంథాలు మాత్రం వ్రాయబడింది. అయినా కానీ స్త్రీ గొప్ప విశేషమైన స్త్రీగా మనం కనబడుతుంది. ధైర్య విశ్వాసం గల స్త్రీగా కనబడుతుంది. మరి యోగ గ్రంథం 22వ అధ్యాయం 21లో మరి స్త్రీ అలాగే కొత్త ప్రవక్తని మరి దేవుడితో మొదటగా మరి మనం ప్రకటించే స్త్రీగా ఉంది. దేవుడి వాక్యము ప్రకటించడంలో ఆమె వెనుకాడలేదు. మరి అది తర్వాత మనం ఎలా ఉందంటే ఆ స్త్రీ దేవుడి మాటలు ప్రకటించే స్త్రీ సహవాసం చేసింది. మరి ఏదైనా సహవాసం చేస్తే మరి దేవుడు మనతో పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. ఈ స్త్రీ ద్వారా నేర్చుకున్నాం. మరి తన భర్త వస్త్రాక్షాల పదిపతి మరి అలాగే తన కింద కూడా పనిపడారు. అంత విద్యుత్ ఉన్నా తను ఎక్కువగా వ్యక్తపడిందంటే దేవుడితో సహవాసం చేసింది. మరి దేవుడి మాటలు వింటూ దేవుడి వాక్యాన్ని బోధిస్తూ మరి అదే వాక్యాన్ని తన ప్రజలకు వివరించే స్త్రీగా మనకు కనబడుతుంది. ఈ హోదాలో మరి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి తను ఆ రాజుల కాలంలో మరి దేవాలయాన్ని శుభ్రం చేయడానికి మరి కొంతమంది మరి ఎవరు ఆయన ఏషియా రాజు కాలంలో దేవాలయాన్ని శుభ్రం చేస్తుండగా ఒక గ్రంథము వారికి ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో మాటలు ఏమని రాయబడే మరొకసారి చదవండి. దినవృత్తాంత గ్రంథం 2వ అధ్యాయం 34-28. దొరికినప్పుడు ఆ రాజు యెషయా ఏం చేస్తాడంటే తన బట్టలు చింపుకొని మరి దేవుడి వైపు తిరిగి హృదయాన్ని మరి దేవుడి తట్టు తిప్పుకొని మరి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసే రాజుగా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా అతను ఒక మాట చెప్తాడు. మరి తన దగ్గర ఉన్న ఎవరంటే మరి తన దగ్గర ఉన్న యాజకుడైన హిల్కీయాను, శాస్త్రీయులు, షాఫాను మరి వీళ్ళందరూ కలిసి మరి ఈ గ్రంథము మరి ధర్మశాస్త్ర గ్రంథంలో మాటలని వివరించడానికి మీరు వెళ్ళి నా కొరకు మరి మన దేశం కొరకు, పట్టణం కొరకు, ఈ యొక్క దేశంలో జరుగుతున్న మరి పాపము మరి ఎలా పోవాలి అని తెలుసుకోవడానికి మీరే నా కొరకు ఒక ప్రార్థన మీరు వెళ్ళి కనుగొని కోసం విచారణ చేయండి పంపిస్తాడు రాజు. మరి దేవుని కోపము మరి నా బిడ్డ ఏమో చెప్తుందంటే ఏమో తెలుస్తుంది ఏమనగా సెలవు చాలా మరి అక్కడ జరిగిన సన్నివేశం మరి మన గ్రంథపు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలు ఏ విధంగా అంటే ఆ స్థలము మరి ఆ యొక్క పట్టణము ఆ దేశము ఎంతో భయంకరంగా ఉంది. తన పితరులు ఎంతో మరి భయంకరంగా పాపం చేసి మరి దేవుని వైపు తిరగకుండా విగ్రహాల వైపు తిరుగుతూ విస్తృత జనాంగంతో కలిసి వారందరూ జీవించారు. కనుక మరి దేవుని కోపము ఆ పట్టణ పట్టణం మీదకి రగులుకుంది. మరి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడని
మరి దాన్ని విడిచిపెట్టగా మరి తన ఉగ్రతను చూపిస్తాడని దైవలేఖనం మరి ఇక్కడ మనం చదువుకున్న పాఠ్యభాగంలో చూస్తాం. మరి వారు ఎంతో విగ్రహారాధన ఉన్నది, విగ్రహారాధన దేవుడికి విరుద్ధమైనది, ఎంతో పాపభూయిష్టమైన లోకంలో మరి అక్కడ మరి తను కూడా పట్టణంలో ఎవరున్నారండి, కొంత ప్రవక్తలు కూడా పట్టణంలో ఉంది, జీవిస్తుంది. మరి తన కుటుంబం కూడా ఉంది. కానీ అంత సమాజంలో పాపము మరి భయంకర విగ్రహాలను జరుగుతున్నప్పటికీ తను తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నది ఒక ధైర్యగల స్త్రీగా పరిస్థితులు తన పక్కన ఏ విధంగా ఉన్నప్పటికీ తను మాత్రం దేవుడితో సమాసం చేస్తూ మరి దేవుడి భయభక్తులు కలుగుతూ మరి జీవించింది. మరి ఆ మాటలు మరి తెలియచెప్పడానికి ఎవరున్నారని రాజు మరి తను అంత మాత్రమే కాదు, ధైర్య విశ్వాసమైన స్త్రీయే కాకుండా మరి తను గణపరచబడిన స్త్రీగా కూడా ఉంది. మరి రాజును సైతం మరి రాజుగారే మరి తను పంపించినప్పుడు మరి దైవజనుడైన మరి రాజుడు శాస్త్రాల శాస్త్రులు ఇంకా కొంతమంది పెద్దలు కలిసి మరి ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి ఆ స్థలాల్లో మరి ఆ రోజు దేవుడు మరి హోదా ప్రవక్తని చూపిస్తాడు. మరి వచ్చినప్పుడు యెహోవా యొక్క విచారించుడని ఇప్పుడు పంపిన యోగరాజు ఆమె మరి చెప్తున్న మాటలు ఒకసారి చదవమన్నా 26 నుంచి 27 వరకు. నవ్వులు మాట్లాడి చెప్తున్నా అయిపోబా అది చెప్పినా కానీ అంటలేదు కదా. మరి స్త్రీ ఏ విషయంలో మరి దాగలేదు, ఉన్నదన్నట్టుగానే ప్రవచించింది. మరి రాజు పంపించాడు కదా, మరి తన ప్రవచనం ఏదైనా ప్రవచించాలి, అది చాలా మంచి ప్రవచనం కాదు. మరి జనం నశించుకోవాలి, దేశం పాడవుతుంది, మరి గ్రామం నశించిపోతుంది, పట్టణం కాల్చబడుతుంది, దేవుడు ఒకరికి వస్తుంది అని చెప్పడానికి మరి ఈ స్త్రీ అయితే ధైర్యం విశ్వాసంగా ఉంది. మరి మాట్లాడుతుంటే మన చుట్టూ మన పరిస్థితుల ప్రభావం ఏమన్నా మనం చెప్పడానికి ఇష్టపడం. మేము ఒకవేళ రాజు అదే మాటలు చేస్తే ఆ రాజు ఉంచుతాడండి, అది ప్రవచనం కూడా తను చెప్పింది కరెక్ట్ కాదు తెలియదు అని నమ్మరు. కానీ మళ్ళీ తన అంతగా ప్రవర్తించినందుకు తన మరణ కూడా విధింపబడుతుంది. కానీ తను ఏ విధంగా అంటే ధైర్యం విశ్వాసంగా స్త్రీగా ఉండబట్టి మరి దేవుడు ఇచ్చిన మాటలు ఏమాత్రం మరి తను దేవుడి మాటలు ఉన్నదన్నట్టుగానే పలికింది. తను కల్పించి కనబడిన మాటలు లేని మాటలు మరి ఆ ప్రవచనాన్ని వేరే విధంగా కూడా తను మళ్ళించవచ్చు, మరి తనకి ఇష్టంగా మనం మళ్ళించవచ్చు. కానీ తను ఏం చేసిందంటే ఆ ఉగ్రత ఏ విధంగా వస్తుందో తన ప్రజలకు ఏం చేసిందంటే మరి తను ఎంత ధైర్యంగా చూస్తారో మరి నా దగ్గరకు పంపించిన మరి యోగ రాజుగా మీరు చెప్పండి, మరి తన దగ్గరకు మరి ఆ ప్రవక్త దగ్గరకు కొంతమంది వస్తారు. మరి అలా వచ్చిన వారితో మరి అంటే ధైర్యంగా మీరు నన్ను నా దగ్గరకు పంపిన రాజుతో ఈ మాటలు తెలియచెప్పాడు. మరి తెలియచెప్పినప్పుడు తన ధైర్యంగా మాటలు పలుకుతుంది. మరి అదే మాట తీసుకెళ్ళి మరి ఆ రాజుతో అధ్యాయము దేవాలయం దొరికినప్పుడు మరి తన దేశంలో పట్టణం నాశనం అయిపోయిందని మరి దేవుని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి తను చేసి దైవపూర్వకంగానే మరి యెషయా రాజు కూడా దేవుని భయభక్తి కలవాడు కనుక తను కూడా మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియబడినప్పుడు తను కూడా దేవుని విధేయత చూపించాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా దీని కొరకు ఇంకా విచారణ చేయమని మరి చెప్పినప్పుడు ఈ మొదల ప్రవక్తల ద్వారా మరి ఆ ప్రవక్తల ద్వారా ఇంకొక మాట ప్రవచిస్తుంది. ఏమంటే నీ మనసు మెత్తనై ఈ స్థలం మీద కాపురుస్తున్న మీదను దేవుడి పలికిన మాటలు వినినప్పుడు మరి ఆ రాజు ఏం చేశాడంటే నా సన్నిధి నీవు తగ్గించుకుని నీ వస్త్రాలను చింపుకుని నీ వస్త్రాలను చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచింది కనుక నీ మాటని ఆలకించాడు. మరి ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనం ఎంత పాపమైనప్పటికీ మరి దేవుడు భయంకరంగా దేవుడికి విరోధంగా జీవిస్తున్నప్పటికీ మరి ఇప్పటికీ కూడా దేవుడు క్షమించే దేవుడుగా మనకున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ధన్యులు.
స్థితిలో ఈ విధంగా ఉన్నామంటే అది దేవుడి గొప్ప కృపడి. మరి దేవుడు గత సంవత్సరం అంతా మనం క్లాస్ కాపాడండి 2025 సంవత్సరం మరి మార్చి నెల అయిపోయింది. మరి ఏప్రిల్ 22 తారీఖులో మనం ఉన్నాం. మరి ఈ రీతిగా మనం సజీవులా కూర్చోడంటే అది ఎవరి గొప్పతనం ఉంది? మరి దేవుడు కృప. ఆయన కృప కనుక మనం ఈ స్థితిలో ఉన్నాం. మనకంటే గొప్పవారు, బరువులు, అందం గలవారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి గలవారు మన మధ్యన లేదు. కానీ దేవుడు మీకు నాకు మనందరికీ ఆధిక్యత ఇచ్చాడంటే అది దేవుడు ఇచ్చిన గొప్ప కృప. మరి ఆ కృపను మరి ఆ కాలాన్ని సమయాన్ని మనం ఏ విధంగా గడుపుతున్నాం, మరి మనం ఎలా జీవిస్తున్నాం, మరి సంఘంలో సమాజంలో స్త్రీ పాత్ర మరి చాలా విశిష్టమైనది. మరి మనకి ఎన్నో పనులు బాధ్యతలు ఉంటాయి. మరి ఈ రోజుల్లో కూడా స్త్రీ రంగంలో రాణిస్తున్నారు. మరి పిల్లలు చిన్నకట్టయితే మరి ఎగ్జామ్స్లో ప్రతి దాంట్లో స్త్రీలే ముందుంటున్నారు. మరి చిన్నబిడ్డల సైతం వృద్ధుల వరకు ప్రతి విషయాల్లో కూడా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. మరి మనం లోకపరంగానే ఉండటం కాదు కానీ దేవుని విషయాల్లో కూడా మనం మరి భయభక్తిగానే ఉండాలి. మరి మీరు స్త్రీల సమాజంలో కూడా మరి ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక సిద్ధపడి స్త్రీల వారి దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరుగుతుంది. మరి సంఘంలో మరి మన గృహాల్లో కూడా మన కుటుంబాన్ని కట్టుకుని స్త్రీలుగా ఉండాలండి. మరి ఏ విధంగా మన బిడ్డల విషయంలో, భర్తల విషయంలో, మరి సమాజ విషయంలో కూడా కొన్ని పర్యాయాలు మనకు తెలియకుండానే మరి ఎన్నో శోధనలు కలుగుతాయి. మరి సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ మనం చెడ్డ స్త్రీలుగా ఉండకూడదు, మంచి స్త్రీలుగా ఉండాలి. కుటుంబ బాధ్యతను మరి అత్తమామ ఎడల, తల్లిదండ్రుల ఎడల, భర్త ఎడల మరి ప్రతి విషయంలో కూడా మనం సద్భావం కలిగి స్త్రీగా ఉండాలి. ఈ కొంత మరి తన బిడ్డల గురించి రాయలేదు కానీ తన భర్త కోసం రాయబడింది. మరి స్త్రీ అంత తన భర్త వస్త్రశాలకు అధికారులు ఉన్నప్పటికీ మరి ఏ విధమైన ఆడంబరాలు పడకుండా మరి తను చక్కగా జీవించింది. మరి ఈరోజు దొరికిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మరి మొదట ప్రవక్తని దృష్టిలో కూడా ఈమె చేర్చబడింది. మరి గొప్ప ధన్యత. మరి మనం కూడా మన దేవుడి వైపు మరి మన సమాజం, మన సంఘం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం కూడా దేవుడిలో మరి ఎక్కడానికి సహాయపడే స్త్రీలుగా ఉండాలి. కోపము, సంస్కృతిని విడిచిపెట్టి మరి సాత్వికము, దేన మనసు, తగ్గింపు జీవితం కలిగి మనం జీవించే స్త్రీగా ఉండాలి. మరి మనం పాటలు కూడా పాడుకున్నాం కదండి, ఎలా ఉండాలి, మరి ఇల్లు కట్టుకోవాలి, గొడవైతే భార్య మరి దొరుకుతారు, అది మృతువుల కంటే అమూల్యమైనది. మరి మన భర్తను విశ్వించే వారిగా ఉండకూడదు, బిడ్డలకు మనం విశ్వించే వారిగా ఉండకూడదు. ఒక మాదిరికరమైన స్త్రీగా ఉండాలి. మరి మాదిరికరమైన స్త్రీలు మనకి బైబిల్లో చాలా మంది ఉన్నారండి. మరి ఎవరితో సహవాసం చేయాలంటే దేవుడితో సహవాసం చేయాలి. మరి యోగంగా 22 వచ్చు. చాలా మరి మనం ఎవరితో సహవాసం చేస్తే, దేవుడితో సహవాసం చేస్తే సమాధానం మేలు కలుగుతుంది. మరి మన సహవాసం ఎవరితో ఉంటుందండి? దేవుడితో ఉంటుందా, మనుషులతో ఉంటుందా, లోకానుసారంగా ఉంటుందా మనం గ్రహించుకోవాలి. మరి ఈ రోజుల్లో చూస్తే చిన్నబిడ్డలు ఎవరిస్తులు యూత్ మరి పిల్లలు కూడా మరి అందరూ ఈ రోజు ఎవరు ప్రతి వారం సెల్ఫోన్లో ఉంటారు. యూట్యూబ్లో చాటింగ్లు మరి ఎందుకండి దాని వల్ల నాకు నష్టమే కానీ లాభం లేదు. మరి నువ్వు అనుకోవచ్చు నీ తల్లిదండ్రులు చూడరు, ఒకవేళ నా భర్త చూడరు, నా భార్య చూడరు, నేను ఎక్కడో పర్వాలేదు, మరి ఏ స్థితిలో పర్వాలేదు, నేను ఎవరు చూడాలనుకుంటే అది పొరపాటు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన నేత్రం దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. మరి దేవుడు నేను చూసే దేవుడుగా ఉన్నాడు. మరి మనుషులు నేను చూడకపోవచ్చు కానీ ఎవరికొస్తారంటే దేవుడు చూస్తాడు. మరి ఆయన సృష్టికర్త మనకు ఉన్నాడు. మరి ఆ సృష్టికర్తను విసర్జించి మనం తిరిగే వారిగా ఉండకూడదు, ఆయన్ని మనం గర్వపరిచే విధంగా ఉండాలి. మరి నిన్ను బట్టి మరి దేవుడు సంతోషిస్తున్నాడా, మరి లేకపోతే ఆయన దుఃఖపడుతున్నాడా మనం ఆలోచించుకోవాలి. మరి లోకానుసారంగా సాతానుడు మరి మనకి లోకంలో ఎన్నో ఇప్పుడు ఈరోజు ప్రభావం ప్రతిదీ ట్యాబ్లని మరి యూట్యూబ్లో ఎవరు చూసినా పిలిచినా కలిగే స్థితిలో లేదు, పట్టించుకోవట్లేదు. మరి గృహాలు కూడా అలాగే ఉన్నారు. మరి దాన్ని మనం విడిపించబడాలంటే మన వల్ల కాదు. మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మరి స్త్రీలేని వారు మన బిడ్డల కోసం, భర్తల కోసం, మరి గృహాల కోసం ప్రార్థించే స్త్రీగా ఉండాలి. మరి విలాపం చేసే స్త్రీగా ఉండాలి. మరి దేవభక్తి విషయంలో సాధన చేసే స్త్రీగా ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:7 మరి స్త్రీల వారు ఎలా ఉండాలో మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:7 మరి మనం ఎలా ఉండాలి?
దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన ప్రార్థించే స్త్రీగా ఉండాలి. మరి వ్యర్థంగా మరి ఇతరులతో సంభాషణ పెట్టుకుని మరి పాడైపోతున్న మన సమయాన్ని వ్యర్థపరిస్తే అది మరి మనకే నష్టం, మన కుటుంబాలకి నష్టం కలుగుతుంది. మరి మనం అలా ఉండకూడదు. ఏమవుతుంది దేవుని వాక్యం మరి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోవాలి. మరి నీకోసం ఎవరు చేయరు, నీ కుటుంబం కోసం ఒక స్త్రీగా, తల్లిగా, భార్యగా, కుమార్తెగా మరి నీకు నీవే సాధన చేసుకోవాలి. అలా చేస్తే నీకు ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది, ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, ఉన్నతంగా ఆశీర్వదించబడతారు. మరి ఇంకా ప్రవర్తనకి మరి ప్రవర్తన విషయంలో చేర్చబడిన ఎవరు కూడా పుట్టుకతో మరి ప్రాప్తంగా పుట్టారు. మరి ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఆమెలో ఉన్న విశ్వాసం, ధైర్యం మరి దేవుడితో సహవాసం చేయడం వల్ల ఇవన్నీ కలుగుతాయి. మరి మనం కూడా ఎవరైనా ప్రతి ఒక్కరు మరి దేవుడితో సహవాసం చేస్తే అనుభవం పరిశుద్ధాత్మను నీకు నాకు ఇస్తాడు. మరి ఆ పరిశుద్ధాత్మను నీతో సహవాసం చేయాలని మరి ఇష్టపడుతున్నాడు ఆయన. మధ్యాహ్న కాలంలో మనం మరి ఇంకా సంవత్సరానికి ఒకసారి స్త్రీల అనుభవం అని మనం విడిచిపెట్టకుండా ప్రతి దినము మనం ధ్యానించే స్త్రీగా ఉండాలి. మరి అంత సృష్టికర్త అయిన దేవుడు మరి తన సర్వాన్ని సృష్టించిన దేవుడు మరి అంత గొప్ప దేవుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నాడండి? మానవ మాత్రమే మనతో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఆయనతో సహవాసం చేస్తే మరి ఉన్నతంగా ఆశీర్వదించబడతాం. మరి ఈ లోకంలో ఇహమందు పరమందు కూడా మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మరి మన కుటుంబం ఈ స్త్రీ ద్వారానే మన కుటుంబం రక్షించబడుతుంది, పెట్టిన భర్త రక్షించబడతారు. మరి అటు రీతిగా మనం ఉండాలని దేవుని వాక్యం కనిపిస్తుంది. మరి అంత మాత్రం కాదు, ప్రభు సన్నిధిలో మరి దేవుని చిత్తాన్ని గ్రహించే స్త్రీగా కూడా ఉండాలని దేవుని వాక్యం కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-17. చాలండి. మరి ఈరోజు ఇప్పుడు మనం చూస్తే లోక పరిస్థితులు అలాగే చాలా భయంకరంగా ఉన్నాయి. మరి దేవుని వాక్యం కూడా చదివిస్తుంది. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోలేక సద్వినియోగం చేసుకుని ఆశా నిగ్రహం కలిగి మరి జీవించాలి. మరి ఒక సమయాన్ని కూడా మనం వృధా చేయకూడదు. మరి దేవుడు మనకి ప్రతిరోజు 24 గంటల సమయం, ప్రతి వారికి అందరికీ 24 గంటల సమయం. మరి ఆ సమయాన్ని మనం ఎలాగా వాడుకుంటున్నాం? మరి ఒక డ్యూటీని పరంగా అయినా మరి గృహాల్లో ఇంట్లో పని చేసుకున్నా మరి చదువుకున్నా మరి అంత సమయం మనకు మిగులుతుంది. కానీ దేవుడికి ఎంత సమయాన్ని గడుపుతున్నాం, మరి లోకావసరానికి ఎంత సమయాన్ని గడుపుతున్నాం అనేది ఎవరికి వారే గ్రహించుకోవాలి. మరి మన లోకంతో లోక సహవాసం సంబంధం కలిగి ఉంటే మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేమండి. మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం. మన పరిస్థితులు మారవు. దేవుడు కృపగలవాడు, కృపనిస్తాడు. కానీ అత్యధికమైన ఆశీర్వాదాలను కలగాలంటే, నేను కలగాలంటే మరి దేవుడితో సహవాసం చేయాలి. ఆయన సన్నిధిలో మనం భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యం కనిపిస్తుంది. మరి అలాగే మన ఇంటి వారిని ఆత్మీయాలను సిద్ధపరిచే స్త్రీగా కూడా ఉండాలి. మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. చాలండి. మరి ఇక్కడ ఆత్మీయాలను తీసుకుంటే తన ఇంటి వారి కంటే కనకగలగాలి పనులు చేయడం అంటే మనం చెయ్యాలి. స్త్రీలు మరి నాకు ఇన్ని పనులు, నేను అన్ని పనులు నేనే చేసుకోవాలని మనం చదువుతాం. కానీ అది మన స్త్రీ బాధ్యత, దేవుడు ఇచ్చింది. నేను ఒకదాన్ని చెయ్యాలా, ఈ పనులన్నీ నేనే చెయ్యాలా అని మనం అనుకుంటాం. మరి మనం ఆ పనులు నిర్లక్ష్యం చేయకూడదు. మరి అన్న ఉంటారు, వృద్ధాప్యంలో మరి తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, మామగారు, మరి సమాజం మరి ఉంటారు. కానీ మనం ప్రేమించుకున్నట్లు మన అత్తమామలు ప్రేమించాలి, తల్లిదండ్రులు కదా అందరూ కదా మనం సద్భావం కలిగిన స్త్రీగా ఉండాలి. మరి ఇక్కడ ఆత్మీయత చూసుకుంటే మరి తన ఇంటి పనులు చక్కబెట్టుకుని హోదా ప్రవర్తిని తన ఒక భర్తకు భార్యగా ఉంది. మరి ఆ పట్టణంలో ఒక భార్యగా ఉన్నప్పటికీ కూడా తను మరి నిర్లక్ష్యం చేయలేదు. అతను భర్త పనులు చేస్తూ మరి దేవుని పనులు ఎక్కువగా తను జీవించి దేవుడితో సహవాసం చేస్తుంది. కానీ మనం కూడా ఆత్మీయాహారాన్ని మరి కందరకడలేసి మన గృహంలో మరి ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. ప్రార్థన గృహం అయితే ఉంటుందో ఆ గృహం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఈ ప్రార్థనే నీకు కాపాడుతుంది. నీకు మాత్రమే కాక నీ బిడ్డలను మరి మన ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి వస్తామో లేదో గ్యారెంటీ లేదు. మరి దేవుడు అధికారం కనిపించాడు స్త్రీకి. మరి అలాగే కృష్ణయ్య వారు కూడా మనకు ఒక కుటుంబం కాబట్టి
పలుకుబడి ప్రఖ్యాతి పేరు సమస్త నీకు ఉండవచ్చు. అన్ని విషయాలను ఖ్యాతిగా మంచి పేరు గడించవచ్చు. కానీ నీ వశంలో లేనిది ఏంటంటే ప్రాణం. ప్రాణం నీ వశంలో ఉంటుందా? ఉండదు. నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఇవ్వలేదు. ఆ ఉదయం వస్తా మరి పనులకు వెళ్తాం, మరి సాయంత్రం తిరిగి వస్తామో లేదో తెలియదు. మరి అది దేవుడి వశంలో ఉంది మన ప్రాణం. కాబట్టి మనం ప్రతిదినం మన బిడ్డ కొరకు మన కొరకు ప్రార్థించే స్త్రీగా మరి ఉండాలి. అలా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మరి రేపు మొదటి జామున విలాసగ్రహాలు కూడా ఉంటుందంటే రేపు మొదటి జామున లేచి ఈ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయాలని వాక్యం సాధిస్తుంది. మనం దేవుడిగా మరి దేవుడిగా ఎదుగుతూ భక్తుల విశ్వాసంలో ఉండాలని దేవుడి వాక్యం సాధిస్తుంది. మరి అలాగే మనం పనులు కూడా మరి ఏం చేయాలి? మరి ఒకసారి మరి మిగతా విషయాలు ధ్యానించుకున్నాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చాలా మరి మనం అనుకుంటాం కదండి, అనుకోండి అనుకుంటాం. కానీ మన ఈ భూమి ఉండగానే పనులు ఉంటాయి. మరి నువ్వు భావిస్తే మన పాత్రలు మరి మనం కానీ ఈ లోకానికి విడిచి వెళ్ళిపోతే మనం చేయడానికి ఏ పని ఉండదు. మరి అక్కడ మరి నీ చేతికి వచ్చిన సరే మనం డ్యూటీలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, మరి ఎక్కడ ఏ స్థలాల్లో ఉన్నా మనం ఏ పని చేస్తున్నా దాన్ని ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి. మరి దేవుడు చూస్తున్నాడని మనం చేయాలండి. మనుషులు సంతోషపెట్టేవారు కాకుండా దేవుని సంతోషపెట్టేవారుగా జీవించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. మరి మన చేతికి వచ్చిన ఏ పని అయినా, అది పొలం పైన మరి మరి కొంతమంది మరి ఒకసారిగా పొలం పనులకు వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, మరి ఉద్యోగాలు చేస్తున్నా, టీచర్స్ మరి అనేక జాబులు చేస్తున్నప్పటికీ మరి ఆ పనులు పక్కన మరి ఎలా చేయాలంటే చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపం లేకుండా చేయాలి. మరి బద్ధకంగా మరి అలా చూడాలి, యజమానులు లేడు చూడటం, నేను ఎలా చేసినా పర్వాలేదు ఈ పని అని మరి నామకార్థంగా చేయకూడదంటండి. మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపంగా చేయాలి. మరి అలా చేసినప్పుడు జీవించబడతాం. మరి సర్వశక్తులు సమస్తాన్ని చూసే దేవుడైనా ఆయన మరి ఆయన పనులు ఆయన నేత్రం ప్రతి వారిని చూస్తాయి. కనుక మనం ఆ విధంగా ఉండాలి. దేవుడి వాటిని చదివిస్తుంది. చెప్పేసి ముగించే మరి ఆ విధంగా ఉండాలని తెలుస్తుంది. మరి హిజ్కియా రాజు చూద్దాము. మరి యోషియా రాజు ఎవరు ఒకసారి చూద్దాం. మరి యోషియా రాజు చాలా మంచివాడుగా ఉన్నాడండి. మరి తన తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు, దేవుడు కలిగి ఉన్నాడు ఈ రాజు. మరి గొప్ప రాజు కలిగే మరి అక్కడంతా ధర్మశాస్త్రం మరి దొరికినప్పటికీ దాన్ని విడిచిపెట్టగా మరి చదివి దానిలో ఉన్న లేఖనాన్ని పరిశీలించి మరి తాను తెలుసుకున్నాయి మరి శాస్త్రంతో చదివించుకుంటాడు. మరి చదివించి తెలుసుకున్నప్పటికీ ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని గొప్ప ప్రవక్తలకు పంపిస్తాడు కదండి. ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా విని తను తగ్గించుకున్నాడని మరి ఏ విధంగా ఉన్నాడో రాజు చాలా మంచి రాజుగా ఉన్నాడు. మరి అందుకే దేవుడి వాటిని చదివిస్తుంది కాబట్టి తన మనసు మెత్తగా దేవుడి సంఘంలో ప్రార్థించాడు. కనుక మరి దేవుడు కూడా దేవుడు మరి తన గురించి ఏం ఆలోచించాడంటే నేను నీ పితరుల దగ్గర నేను చేర్చును, నీవు నెమ్మది గలవాడే. చదవండి 8వ అధ్యాయము 2:34 మరి దేవుడు సంరక్షణ రాజు మరి తగ్గింపు మనస్కారాలు దేవుడు విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి మరి తన రాజకాలంలో అపాయాన్ని రప్పించను. ఈ తర్వాత మరి ఈ తర్వాత నువ్వు అయిపోయిన తర్వాత రాజు మరణించిన ఇస్తారని దేవుడు వ్రతం తప్పించాడు. మరి ఈ భూమిక అంత ధైర్యం విశ్వాసం కలిసి మరి చెప్పింది కాబట్టి ఆ మాటలు బట్టి మరి దేవుడు మరి ఆ దేశాన్ని రక్షిస్తుంది. మరి ఆ రాజు కూడా విన్నాడు. మరి తన ఉన్నతులు రక్షించమని చెప్పాడు. ఈ మోషే రాజు మరి హిజ్కియా రాజు మనకు తెలుసు కదండి. హిజ్కియా యథార్థంగా ప్రవర్తించాడు, గొప్ప రాజుగా ఉన్నాడు. మరి తన 15 సంవత్సరాల ఆయుష్ దేవుడి అతనికి పొందుకున్నాడు. మరి హిజ్కియా రాజు కొడుకు మనషే. మరి మనషే కోసం కూడా 2వ రాజులు గ్రంథంలో అంటారు చదవద్దులండి. 2వ రాజు గ్రంథంలో ఉంటుంది మన దగ్గరలో. మరి ఆ రాజు 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి చక్రవర్తిగానే ప్రవర్తించాడు. మరి తర్వాత లాస్ట్ దశలో మరి తెలుసుకున్నాడు. మరి తర్వాత రాజు ఆమోను మరి చాలా చక్కగా ప్రవర్తించాడు. తను మరి తన సైన్యాధిపతిని తను చంపడం జరుగుతుంది. మరి ఆమోను యొక్క కుమారుడు
నీకు ఎత్తమంది చెప్తారా? చాలా మరి యేషురాజు ఎలా ప్రవర్తించాడంటే రాజు పట్టణంలో బొబ్బుల దేశంలో ఉన్న రాజు మరి చాలా మంచివాడుగా ఉన్నాడు. మరి ఏ ప్రవర్తించాడంటే మరి 8 ఏళ్ల ప్రాయంలో చిన్న వయసులో రాజు అయినప్పటికీ కూడా తను మరి తన తాత తండ్రి నడుచుకున్నట్లుగా నడుచుకోవడం లేదండి. మరి తన పితరుడైన దావీదు నడిచినట్లు నీతిని అనుసరించి యథార్థంగా కుడివేయడానికి జరగకుండా మరి తన ప్రవర్తన సరిగ్గా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అందుకనే మరి తన బాలుడై ఉండగానే అతడు దావీదు యొక్క విచారించి కూడుకున్నవాడు. మరి తన అంత యథార్థంగా యోషేరాజు ప్రవర్తించడం కనుకే మరి దేవుడు మరి ఉన్నతంగా తన రాజకాలంలో మరి దేవుడు కృత పట్టణానికి వస్తుందని అంత ప్రకటించినప్పటికీ కూడా తన వంతులు రాకుండా మరి దేవుడు కాపాడాడు. తన కాలంలో కాకుండా మరి అతను నెమ్మదిగా సమాజానికి చేరుతాడు. మరి తను సుభిక్షంగా ఉంటాడని మరి దేవుని వాక్యం సెలవుతుంది. అలాగే మరి మన దళితులు మరి ప్రవర్తనగా ఉన్నారు. మరి అలాగే కట్టిన వారిగా ఉన్నారు. మరి ఎస్తేరు కూడా చూస్తాం. ఎస్తేరు దావీదు మరి రాహాబు అని వేశ్య మరి అందరూ కూడా మరి ఎస్తేరు జీవితంలో కూడా మనం ఎస్తేరు తర్వాత రాగలం కదండి. మరి ఎస్తేరు కూడా ఎంతో ఉన్నతంగా జీవించడానికి తన మరి గ్రంథం చిన్నదైనా మరి తన ప్రత్యేక కోడిగా ఉంటుంది. మరి ఎస్తేరు కూడా ఒక పట్టణంలో మరి రాజులకు వెళ్ళాలి. తను ఎప్పుడైనా ఊహించుకుందని అలా జరుగుతుందని పరిస్థితులు అలాగే కొట్టాలని ఎప్పుడు తను ఊహించుకోలేదు. కానీ ఆకస్మికంగా మరి యోగా రాజులకి మరి బిడ్డలను మరి యోగా ప్రజలను నశించిపోతారు. మరి నశించిపోతారని చెప్పినప్పుడు మరి తన తండ్రి మరి పిల్ల తండ్రి మరి ఒట్టిగా ఉంటాడని మరి చెప్పినా తను ఏం చేసిందండి, నువ్వు ఈ దేశం మరి ఇంక పట్టణంలో ఎదుర్కొన్నావు, ఇంకా దేవుడు నిన్ను రక్షించడం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనకు మంచి నిర్ణయం తీసుకుందండి. మరి మనమైతే రాజులకి వెళ్ళాలని మరి మాట్లాడాలని ఒకవేళ రాజులకి అయితే నాకు మరణశాసనం జరుగుతుందని భయపడలేదు. ధైర్యంగా విశ్వాసంగా ఉంది. మరి తను కూడా 3 దినాల ఉపవాసం ఉంది. నా కొరకు నా పరికతుల కొరకు నేను ఉపాసన మీరు కూడా మరి సమాజం కొరకు మరి ప్రజల కొరకు ఉపాసన కొరకు మరి ప్రకటించినప్పుడు మరి తను కూడా మరి యోగా ప్రజలను రక్షించుకుంటుంది. మరి ఒకదాని యోగా ప్రజలు కూడా నశించుకోవాలి. కానీ మరి నశించుకోకుండా మరి రక్షించుకోవడం స్త్రీ పాత్ర ఎస్తేరు పోషించినట్టు. ఆ ఎస్తేరు మరి ఆ విధంగా చేయడం బట్టే ఆ ప్రజలందరూ బ్రతికింపబడ్డారు. మరి అలాగే దావీదు కూడా మరి కొద్ది కాలంలో మరి దావీదు మరి దేవుడు బట్టి మరి దావీదు కూడా కొన్ని విషయాల్లో మరి తన రాజుగా ఉంటాడని ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుడు తగిన కాలంలో ఎవరు ఏదో ఎన్నుకుంటాడో మనకు తెలియదు. కానీ కొన్ని విషయాల్లో నువ్వు అనుకోవచ్చు, మరి నేను ప్రార్థన చేస్తున్నాను, భక్తిగా ఉంటున్నాను, దేవుని యథార్థంగా జీవిస్తున్నాను, ఇంకా నేను ఎలాగే ఉన్నాను, నేను ఎవరు గుర్తించట్లేదని నువ్వు అనుకుని బాధపడి ఉండొచ్చు. కానీ మన మనుషులు చూస్తున్నా చూడకపోయిన దేవుడు సర్వశక్తివంతుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. సమస్తం ఆయనకు తెలుసు. తగిన కాలంలో నిన్ను ఆయన బయలుపరుస్తాడు. మరి ఎన్నుకుంటాడు. మరి ఈ రోజు మనందరం ఈ విధంగా ఉన్నామంటే అది దేవుడి కృప ప్రణాళిక. మరి మరి మిర్యాము కూడా మరి మోషే అక్క మరి మిర్యాము కూడా ఆరాధన చేయడంలో సహాయపడుతూ ధైర్యంగా మరి ఆ విధంగా మనం ధైర్యం విశ్వాసంగా స్త్రీగా ఉండాలని ఈ లేఖనం సెలవిస్తుంది. మరి అక్కడ కొంత ప్రవర్తన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మరి దైవ దర్శనానికి మరి విరోధమైన దేశంలో కూడా మరి దేవుని ప్రజలు మరి దేవుని వైపు మళ్ళించిన ఆ పాత్ర ఎంతో ఉన్నతమైనది, శ్రేష్టమైనది. మరి మనం కూడా పొందాలని మన జీవితాన్ని కట్టుకుని మరి ఆ విధంగా మనం జీవించాలని మీ యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిని మనందరం ఉండాలని మరి కోరుకుంటున్నాం. దేవుడి మాటలు జీవించుగాక. స్త్రీ సమాజం తరఫు నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారికి, పరమజ్యోతుల గారికి వార్త సందేశాన్ని అందించడానికి స్త్రీ సమాజం తరఫు నుంచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ
మా తమ్ముడు రాకేష్. అందరికీ వందనాలండి. ముందుగా శ్రీరామ గారికి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా సీఎం గారు అక్కడ మెసేజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా శ్రీరామ గారి గురించి చక్కగా ఈరోజు జరిగిన అంశం ముందుగా దేవాలయానికి శ్రీరామ గారికి శ్రీరామ గారికి సంఘ పెద్దలకు సేవ సమాజం వారికి యూత్ వారికి సందేశం బిడ్డలకు అందరికీ నా పడుతున్నాను. చురుగా గురించి మనము ఇప్పటి వరకు నేను కూడా ఒక విషయాలు నాకేనా అనిపించి ఈ సమయాన్ని పంపించాను. కొన్ని సంవత్సరం మన అంశం ఇక్కడ కొంత అనగా చెప్పండి ఏం చెప్పండి సార్ చెప్పండి. కొంత అనగా కట్టుబడి లేక కట్టుబడి కూడా అని అంటారు. మాకు ఇచ్చిన 3 పాఠాలను సారాంశంగా తీసుకుని నేనైతే ఇవాళ కట్టుబడి వచ్చాను 10 నిమిషాలు దేవుని వాక్యం పండించాను. ఈ శ్రీరామవరంలో ఈశ్వర తర్వాత ఆదివారం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు చెప్పి నేను అంటాను. ఎందుకంటే ప్రభు బృందాలే వేస్తారని సమాన్యత వెళ్ళినటువంటి వారు స్త్రీలు కదండి. వెళ్ళారా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆదివారం ఎస్సీ క్రమం చొప్పున మనకి ఈ తల్లి ఆదివారం ఏర్పాటు చేయడము, దీన్ని మనము స్త్రీలను ప్రకటించేటువంటి వారిగా నిలబెట్టడము దేవుని ఉద్దేశాలను మనం ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత ఆదివారం నెక్స్ట్ తర్వాత ఆదివారము ఎస్సీ క్రమం చొప్పున మనకి ఈ యొక్క తల్లి ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇలా స్త్రీలకు ప్రత్యేకత ప్రభు ఏ మాత్రమే చూపించారో అదేవిధంగా మన ఎస్సీ క్రమం కూడా అటు రీతిగా కొనసాగుతుంది. ఇప్పుడైతే రాబోతున్న ఉగ్రత నుంచి కూడా ఏ విధంగా తన ప్రజల్ని లేక తన ప్రవక్తలో నుండి ఏ విధంగా అయితే విచారణ చేసి వారికి చెప్తున్న ఆ విషయాన్ని ఇప్పటి వరకు మనం విన్నాం. కాబట్టి నేను చెప్తాను. 2వ దినవృత్తాంతాలలో కూడా అదే వాక్యము చెప్పబడింది. 34:22 2వ దినవృత్తాంతాలు ఇక్కడ ప్రవక్తని బృంద యెరూషలేములో 2వ భాగంలో ఉపభాగంలో కాపాడుతుంది. తను షల్లూము యొక్క భార్య వారి చరిత్రతో వెళ్ళారు. కాబట్టి షల్లూము యొక్క భార్యను మనం చూస్తున్నాం. తను ఒక మంచి గృహిణిగా ఉంది. తను వస్త్రశాలకు పై విచారణ కట్టేయము. తన భర్త ఏంటంటే వస్త్రశాలకు పై విచారణ కట్ట. ఈరోజు అందరికీ నేను చెప్తాను పాస్టర్ గారు
పాస్టర్ గారి భార్య, శ్రీరామ్ గారి భార్య. సంఘం మీద పై అధికారులు కదా, సంఘ పెద్దలు అధికారులే కదా, వాళ్ళ సభ్యులు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. సంఘ పెద్దల భార్యలు అన్న అతిశయం ఉంటుంది. దైవజనులు పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు అన్న అతిశయం నాకు. ఇలా సంఘంలో దేవుని పనిలో ఏదైనా కొంచెం పద్ధతిగా పొజిషన్లో ఉంటే కనుక కొంచెం అతిశయం చూపిస్తున్నాం. అంతే కదండి అమ్మ, ఎంతైనా చూపిస్తాం కదా, కొంచెం గర్వానికి ఉంటాం కదా. హృదయంగా అర్థమవుతుందా? గర్విస్తాం కదా దేవునిలో. కొంచెం మనం కొంచెం పొజిషన్లో ఉన్నామంటే గర్విస్తాం. మాకేంటి, మేము పెద్దలు మనం, మేము దైవజనులు మనం, సమాజం వాళ్ళను ఇలా చేస్తాం. కానీ ప్రవక్తని ఉందని అన్నట్టు ఏమీ లేదండి. తను ఒక ప్రవక్తని ఎంతో విశ్వాసము, ధైర్య విశ్వాసము గల స్త్రీ అని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ ధైర్యము విశ్వాసం ఏంటంటే కొంత అనగా కట్టుబడి ఉంటాం. పేరులోనే తన కట్టుబడి ఉంటాం. తన ధైర్యము, తన విశ్వాసం మనకి అర్థమవుతుంది. కనుక ఆ మాదిరిగా ఉండాలని ఒక గృహిణి అయ్యుండి తన ధైర్య విశ్వాసాల ప్రభు పట్ల ఏ విధంగా ప్రకటించాలని మనం క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ దేవుని పని తను ఇవ్వబడింది. ప్రవక్తనిగా తన దేవుని చేత ఎన్నుకోబడింది. ఎన్నుకోబడిందంటే దేవుని చేత నియమించబడిన ఒక ప్రవక్తైనా, సమర్పితులైనా, ఒక సేవకులైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఏర్పాటు చేయబడినట్టే దేవుని సన్నిధిలో కొనసాగుతున్న వారిని సాధిస్తారు. కనుక ఈ విధంగా ప్రసంగి గ్రంథం 9:10 మనం చూస్తే కనుక చేతులకు చేయించిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయదు. చేతులకు నీకు చేతికిచ్చిన పని ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా చేయాలి. కొంత ఆ విధంగా చేసేదంటే తను చేసే పనిలో శక్తి లోపం లేకుండా చేసింది. తన భర్త వస్త్రశాలకు పై విచారణకర్త అయినప్పటికీ కూడా ఏం చేసి తను కట్టుకున్నారని ఆలోచన చేస్తుందా? చీర పెట్టించిందా? డ్రెస్ పెట్టించిందా? అవేం పట్టించుకోలేదు తను. కానీ తన భర్త పని పక్కన ఉంచుకుని దేవుడు తనకి ఇచ్చిన పని మీదే లక్ష్యం వచ్చింది. తన పని ఏంటంటే ప్రవక్తనిగా దేవుని వాక్యాన్ని విచారణ చేయడంలోనే తన నిమగ్నమైందని వాక్యం సెలవిస్తుంది. కనుక తన చేయటం దేవుడు తనకి ఇచ్చిన పనిని మాత్రం సమర్థవంతంగా ప్రవక్తని అనుభూతిగా కొనసాగించింది. గృహిణిగా తను ఏమాత్రము నిర్లక్ష్యపరచకుండా దేవుడిలో ఉంటూ కూడా కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంది. భర్తకి యజమానికి తోడుగా ఉంటుంది, దేవుడి బిడ్డలకు తోడుగా ఉంటుంది. ఈ విధంగా తన ధైర్య సాహసంలో ఉన్నటువంటి జీవితం కొనసాగించడం వారికి సలహిస్తుంది. మనకిచ్చిన పని ఏదైతే సరే శక్తి లోపం లేకుండా చేయాలి. ప్రియ సమాజంలో మనకిచ్చిన పని, సంఘంలో మనకిచ్చిన పని